హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 18 రోజుల పసికందును కసాయి తండ్రి విక్రయించాడు. చిన్నారి లేకపోవడంతో కలత చెందిన తల్లి 4 రోజుల తర్వాత తల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. మహమ్మద్ నగర్ లో నివసించే మహమ్మద్ ఆసిఫ్ అస్ఫా బేగంను 18 రోజుల క్రితం ఆడ శిశువుకు జన్మనివ్వగా డబ్బుల కోసం కన్న బిడ్డను ఆసిఫ్ పేరానికి పెట్టాడు. అబ్దుల్లాపూర్ మెట్కు చెందిన వ్యాపారి చాంద్ సుల్తాన్ అనే మహిళకు ఆడబిడ్డను అమ్మేందుకు ₹1,00,000 బేరం కుదుర్చుకున్నాడు. ఈ నెల 8న బిడ్డను బయటకు తీసుకెళ్లాడు. తిరిగి వచ్చాక భర్త వద్ద హఫీజా కనిపించకపోవడంతో ఆస్మా బేగం ఆందోళనకు గురైంది. దీంతో బండ్లగూడ పోలీసులకు ఆశ్రయించింది. ఇక పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని అతడిచ్చిన సమాచారంతో చాంద్ సుల్తానాను అరెస్ట్ చేసి పసికందును సురక్షితంగా తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. తండ్రి చాంద్ సుల్తానాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కంప్లైంట్ ఆస్మా బేగం అని చెప్పేసి గౌసు నగర్కి చెందిన బండ్లగూడకు చెందిన ఆస్మా బేగం నిన్న పొజిషన్కి వచ్చి తన 18 రోజుల పాపను తన భర్త తన దగ్గర నుంచి తనను భయప్రాంతాలకు గురి చేసి తనకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి భయప్రాంతాలకు గురి చేసి భయంలో పెట్టి పాపను తీసుకొని ₹1,00,000 అమ్మినట్టుగా మనకు కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ రాగానే ఎంబడే టీం ఫామ్ చేసి అందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అమ్మిన భర్తని, అదేవిధంగా మీడియేటర్ కొన్న చాంద్ సుల్తానా మరియు కొన్న అందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి పాపని హ్యాండ్ ఓవర్ చేసుకొని మదర్కి వితిన్ 24 hours హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మిగతా ప్రాసెస్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్లో ఉంది.